ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓ రోజు ఇంచుమించు ఇచ్చారు. రెండో నెల వచ్చేటప్పటికి కొంతమంది పెన్షన్లు ఎగరగొట్టేశారు. ఇప్పుడు రేపు మూడో నెల పెన్షన్ మరి ఎంతమందికి ఇస్తారా ఏంటి అన్నది వాళ్ళ దయాదాక్షిణ్యం మీదుగా ఆధారపడినట్టుగా వాళ్ళ యొక్క సంకేతాలు కనపడతా ఉన్నాయి. ఇవాళ సూపర్ 6 అని ఊరించారు. దీనికి సంబంధించిన దిశానిర్దేశాలు ఏమీ ఇంతవరకు ఎవరు చెప్పలేదు. రకరకాలుగా అక్కడ ఉన్న ఇప్పుడు మంత్రులు వాళ్ళ స్థాయిలోనే ఎవరికి చూసినట్టుగా వాళ్ళు చెప్పేస్తూ ఉన్నారు. మరి ప్రజల్ని ఓట్లు వేసేటప్పుడు మీరు అందరూ ప్రతి ఒక్కరికి ఇప్పుడు అందరూ సాధారణ కుటుంబాలు ఏం ఆశిస్తారు? వాళ్ళ పిల్లల చదువు గురించి ఆలోచిస్తారు. వాళ్ళ పిల్లల చదువుకు కావలసిన ఏదో మనం అమ్మఒడి ఇచ్చాము, అమ్మఒడి వస్తున్నారు. కూటమి వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇచ్చేస్తూ ఉన్నారు. దానికి విస్తృతమైన ప్రచారం చేశారు. అక్కడ ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ చేరిన పిల్లలకి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు. అక్కడ 18 సంవత్సరాలు నిండిన మహిళలు, ఆడపిల్లలు వస్తే వాళ్ళకి నీకు 1,500, నీకు 1,500, సంవత్సరానికి 18,000 అని వాళ్ళని పాపం ఆశ పెట్టారు. ఇవన్నీ కూడా పెన్షన్లు పెంచి ఎలాగైతే ఇస్తున్నారో అలాగే మనకు కూడా అన్నీ ఇచ్చేస్తారని ఆశపడ్డారు. ఇవాళ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు గత సంవత్సరం సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టరు డబ్బులు మార్చి జూన్ నెలలో ఇవ్వాల్సినవి ఎలక్షన్ కోడ్ సందర్భంగా డబ్బులు 7,500 కోట్లు నిలవబెట్టి ఈ అమ్మఒడి, ఈ ఫీజు రీయింబర్స్మెంటు, వసతి దీవెనకు సంబంధించిన డబ్బులన్నీ రెడీగా పెడితే ఇంతవరకు ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించిన డబ్బులు ఎవరికి ఒక నయా పైసా ఇవ్వలేదు, ఇస్తామని కూడా చెప్పట్లేదు. అలాగే వసతి దీవెన ఎక్కడ ₹1 కూడా ఎవరికి ఇవ్వలేదు. 0 వడ్డీ డబ్బులు పడలేదు ఇంతవరకు. అలాగే అమ్మఒడికి సంబంధించి కొండ నాలికి మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్టుగా ఇంతవరకు ఆ అమ్మఒడి పథకం యొక్క తల్లికి వందనం పేరుతోటి ఏదైతే పథకం పేరు మార్చారో దాని ఇంతవరకు దానికి అతిగతి లేదు. సరే, ఆరోగ్యశ్రీలు అయితే హాస్పిటల్స్ చేతులు ఎత్తేసినాయి. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఎక్కడ ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వట్లేదు. అంటే ప్రజల్ని కష్టాల్లో కడల్లో అంటారు, కష్టాల కడల్లోకి తోచేశారు. ఇటువంటి సందర్భంగా గ్రామ సభలు జరుగుతున్నాయంటే అందరూ ఆశపడ్డారు. ఏంటంటే ముందు గ్రామాలు అభివృద్ధి చెందుతాయేమో అని ఆశపడ్డారు. ఇవాళ పెంటపాడు మండలంలో 5 గ్రామాలకు మాత్రమే కొన్ని ఎన్ఆర్జీఎస్లో శాంక్షన్ ఇచ్చారంట. అలాగే రూరల్ మండలంలో కూడా కొన్ని గ్రామాలకు మాత్రం ఇచ్చి ఇచ్చినవి కూడా వర్కులు ఎవరు చేసుకోవాలో ఆ చేసుకునే వాళ్ళు ఎవరికే ఏ కాంట్రాక్టర్కి ద్వారా చేయించారో ప్రజాప్రతినిధి నిర్ణయించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇప్పించి ఆ కాంట్రాక్టరు ఆ నాయకుడు మధ్యలో మాట్లాడుకుని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.